కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరవేయనున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని రాజస్థాన్ చౌరస్తా, లయోలా కాలేజ్, బుట్టి రాజారాం కాలనీలలో బండి సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 16, 19, 20 డివిజన్ల అభ్యర్థులు గిత్త రాజేంద్ర ప్రసాద్, మూల రుక్మిణి, జాడి బాలరెడ్డిలను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. కరీంనగర్ ప్రజల ఆస్తులకు రక్షణ కవచంలా నిలుస్తారని భరోసా ఇచ్చారు. ఇకపై ప్రజల స్థలాలు కబ్జాలు చేసే నాయకుల భరతం పడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఈ ఎన్నికల్లో 4 సీట్లకే పరిమితం కాబోతోందన్నారు. కేంద్ర నిధులతో కరీంనగర్ను అభివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు బీజేపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్కసారి పోయి మీరు స్వస్తికి పువ్వు మీద వేస్తే అమ్మవారికి మీరు పుష్పం ఇచ్చినట్టు, అవునా కదా? ఇస్తారా? ఇప్పుడు ఇస్తారా? ఇప్పుడు అన్నీ నాకు ఇవ్వాలి. మీరు ఇంట్లో గృహప్రవేశం చేస్తే ఒక 100 మంది నుంచి భోజనం పెడతారు, మీకు పుణ్యం వస్తుంది, అవును కదా? ఇప్పుడు ఏం చేయాలంటే మీరు 100 మంది ఫోన్ చేసి మేము పువ్వుర్తుకి వేస్తున్నాం, మీరు కూడా పువ్వుర్తుకి వెళ్ళి స్వస్తికి నేను చెప్తే మీకు పుణ్యం వస్తుంది, మాకు మంచిది వస్తుంది. చెప్తారా? చెప్తాను చేతులక. మీరు లక్ష్మీ అమ్మవారికి మాటించిన బిడ్డ, మీరు మళ్ళా కార్పొరేషన్లో ఉన్నాయి. ఈ ఎన్నికలు అయిపోతే రోడ్ల కోసం కొబ్బరికాయలు కొడతాం. 2,40,000 ఇల్లు కూడా ఇచ్చాం. మీకు ఇల్లు వచ్చినాయా? గత జాగిచ్చిరా? ఇచ్చిరా? మరి ఏం ఇవ్వకుండా ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వేసినా పోయినసారి కమలాకర్ ఓట్లు వేసారు కదా, మరి వచ్చిందా? మళ్ళీ అత్తరెడిగా ఇంట్లోనే ఉన్నాడు, బయటికి ఎత్తరెడిగా. బయటికి వెళ్తే 11 సంవత్సరాలు ఓట్లు వేస్తే ఏం చేసామన్నా మీ వాళ్ళందరూ జగన్ కబ్జా చేస్తున్నారు, అందరు చనిపోయారు. ఎవరు మిగలే, ఆయనకి ఎవరు 4 కూడా ఎత్తున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు మన ఓట్లు వేసింది, కాంగ్రెస్ వేసిరా ఇట్లా అవుతారు. ఇది 2,500 పడతారా? 2,500 వేసిరా? వచ్చినాయా? మరి వచ్చినాయా? 2,500 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయా? చూసుకో టిక్ 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 కూడా పడతాయి. వేసిరు పోయి గుద్దిరి ఓట్లు. ఇట్లా ఓటు వేయగానే 2,500 వచ్చినట్టే పోయి అట్ట తయారై గుద్దిరే అయిపోతుంది. 2,500 వచ్చినాక మరి 4,000 రూపాయలు ఆసరా పైసలు వచ్చినాయా? కేంద్ర మంత్రి చేసిన ఇలా కరీంనగర్లో మేయర్ ఎప్పుడు మేము గెలవలేక, మేయర్ ఫస్ట్ టైం వాళ్ళు పోటీ చేస్తున్నారు. మేయర్కు బీజేపీని గెలిపిమను 1,400 కోట్ల రూపాయలు కాదు, 130 కోట్ల రూపాయలు కాదు, ఇప్పుడు ఇచ్చిన 50 కోట్లు కాదు, ఇంకా వరదల లెక్క నిధులు ఇస్తూనే ఉంటా. కరీంనగర్ అభివృద్ధికి నిధులు నేను ఇస్తా, పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పి మోడీ గారు చెప్పారు. కాబట్టి నేను గల్లా ఎగరేసుకొని మీ ముందు చెప్తున్నా. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి తెలుసా మీ అందరికీ? తెలుస్తుంది, మీకు తులం బంగారం గుర్తొస్తుంది. ముఖ్యమంత్రి చూస్తే పొట పనులు కొట్టుకుంటారు. ముఖ్యమంత్రి దొరికితే కొనుక్కుదామని అంటున్నారు. లేదా ఇలా ముఖ్యమంత్రి ఏమని తెలుసాక